Okay. Good afternoon, all of you. First become students. వెల్కమ్ టు అవర్ క్లాస్ బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్. మనము రివిజన్లో భాగంగా ఆ, గత కొన్ని రోజులుగా వాటిని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటిని డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు కూడా లాస్ట్ క్లాస్లో కూడా కంపెనీ ఫార్మేషన్ అనేది డిస్కస్ చేశాము. ఒక కంపెనీ ఫార్మేషన్కి ఉండే దశలు అనేది ఇప్పుడు సేమ్ అలాంటి ఒక కంపెనీ ఫార్మేషన్ లేదా కంపెనీ వ్యవస్థాపనలో సమర్పించవలసినటువంటి లేదా అవసరమయ్యేటటువంటి వివిధ పత్రాలు అనేది ఏమిటన్నది ఈరోజు డిస్కస్ చేద్దాము. సో మనం ఏ ఏ పత్రాలను ఒక కంపెనీకి నమోదు కోసము రిజిస్ట్రార్కు ఒక కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు సమర్పించవలసి ఉంటుంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఒక పరిమిత కంపెనీ నమోదు యొక్క వివిధ దశలు అది ఈరోజు మనం చెప్పుకోబోతున్నది. ఇప్పుడు నేను ఈ ఫైల్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి కనబడిందో లేదో. చూడండి, ఇక్కడ ఒక ఫైల్ కనబడుతుంది కదా, ఒక పరిమిత కంపెనీ నమోదు యొక్క వివిధ దశలు. దాన్నే మనం ఒక పరిమిత కంపెనీ నమోదు యొక్క దశలలో సమర్పించవలసినటువంటి వివిధ పత్రాలు ఏమిటని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చును. సరే, ఒక కంపెనీని 1956 కంపెనీల చట్టం కింద ఒకప్పుడు, ప్రస్తుతం 2013 కంపెనీల చట్టం కింద ప్రస్తుతము ఎవరైనా ఒక వ్యక్తి ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, దాంట్లో రిజిస్ట్రేషన్ చేయించాలి అనుకున్నా, వ్యవస్థాపన చేయాలి అనుకున్నా, వాటికి ఏ ఏ దశలు ఉంటాయి, వాటిని ఏ విధంగా తను అంటే మీట్ అవ్వాలి, ఏ రకమైన పత్రాలు వారికి సబ్మిట్ చేయాలనే విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, ఒక కంపెనీ తనంతట తాను ఉద్భవించడం అను జరగదు. ఎక్కడైనా కంపెనీ అనేది కంటికి కనిపించినటువంటి ఒక కల్పిత వ్యక్తి అనుకున్నాము, అయినప్పటికీ కల్పిత వ్యక్తి అన్నంత మాత్రం తనంతట తానైతే ఉద్భవించదు. ప్రత్యేకించి ఒక మనిషి అనేది ఉంటుంది, అతన్ని మన వ్యవస్థాపకుడు అంటున్నాము. అలాంటి ఒక వ్యవస్థాపకుడి యొక్క కృషి ఉంటుంది ఇందులో. అందుకనే ఒక కంపెనీ తనంతట తానుగా ఉద్భవించదు. అది ఒక కల్పిత వ్యక్తి, కంటికి కనబడేది కాదు, న్యాయాత్మకమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. కాబట్టి మానవ ఫలితంగా ఇది ఏర్పడిందని ఎవరో ఒకరు పూనుకొని ఆ కంపెనీ స్థాపనకు కావలసిన నిధులను, ఆస్తులను, నిర్వహణ సామర్థ్యాన్ని అనుసరించి ఆ కంపెనీని వ్యవస్థాపన చేస్తే కావలసినటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ నిర్వహణని మనం కంపెనీ వ్యవస్థాపన అంటాము. అంటే ఒక వ్యక్తి పూనుకుంటాడు, అతని యొక్క ఆలోచనల యొక్క ఆవిష్కరణ అనమాట ఈ కంపెనీ వ్యవస్థాపన. అంటే ఒక వ్యక్తికి వచ్చినటువంటి ఆలోచనను అతని కార్యరూపంలో పెట్టడానికి దానికి ఒక రూపాన్ని కల్పిస్తాడు. అది అంటే అది కంటికి కనిపించిన కల్పిత వ్యక్తిగా ఉంటుంది, మనిషిలాగే ఉంటుంది, కానీ కంటికి కనిపించదు, కల్పిత వ్యక్తి అంటాం. అందుకనే మరి ఏంటి, దానికి కావాల్సిన నిధులను, కావాల్సిన ఆస్తులను, అలాగే నిర్వహణ సామర్థ్యాన్ని, వీటన్నిటిని అంటే ఏర్పాటు చేసి ఆ ఆ సంస్థను నిర్వహించే ప్రక్రియను మనం కంపెనీ యొక్క వ్యవస్థాపన అంటాము. అది అయితే ఇటువంటి కంపెనీ యొక్క వ్యవస్థాపనలో అవిరళంగా కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో ఈ కంపెనీ యొక్క వ్యవస్థాపనలో అవిరళంగా అంటే నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వారిని మనం వ్యవస్థాపకులు అంటాము. వీరు వ్యాపార అవకాశాలను శోధించి, అంటే ఏ వస్తువుకి ఎలాంటి వ్యాపారం ఉంటుంది, ఎలాంటి వ్యాపార అవకాశాలు ఉంటాయి అనే దానిని వాళ్ళు శోధించి దానికి కావలసిన వనరులను సమకూర్చుకొని యంత్రాలని మరియు వాటిని నడిపే నిపుణులను, కావలసిన వారిని పొందుపరిచి ఈ కంపెనీని స్థాపిస్తారు. అనుకున్నది తడువుగా ఏ కంపెనీని కూడా వాళ్ళు స్థాపించలేరు కాబట్టి ఎంతో వాళ్ళు కృషి చేసి దానికి ఒక ప్లానింగ్ అనేది వేసుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ కంపెనీ యొక్క వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కంపెనీల చట్టం ప్రకారము 2 రకాలుగా వాటిని వారు ఏర్పాటు చేస్తారని చెప్పవచ్చు. మరి అయితే కంపెనీల చట్టము మనందరికీ తెలుసు, ఆల్రెడీ కంపెనీల చట్టం అంటే 2013. మనం ఒకప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో మీరు నేర్చుకున్నటువంటి
చట్టం అయితే 1956 అనే మాటతో నేర్చుకుని ఉండొచ్చు. అది పాత చట్టం. దానికి మళ్ళీ అనేకమైనటువంటి సవరణలు అవి చేసి కంపెనీల చట్టం 2013ను ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏప్రిల్ 1, 2014 నుంచి అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం మనం గమనించినప్పుడు 2 రకాల కంపెనీలు ఉంటాయి. 2 రకాల కంపెనీలు. సో ఒకటి పబ్లిక్ కంపెనీ, రెండవది ప్రైవేట్ కంపెనీ. సో పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అంటే ఏమిటి? ఇంతకుముందు నేర్చుకున్న వాటి మధ్య తేడాలు కూడా ఇంతకుముందు చెప్పాము. బట్ ఇక్కడ ఈ యొక్క పేర్లు అయితే గమనించండి. పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అనబడే 2 రకాలుగా కంపెనీల చట్టము ఈ కంపెనీ యొక్క వ్యాపార సంస్థల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇక్కడ భారత కంపెనీ చట్టం 2013 ప్రకారము ప్రతి కంపెనీ కూడా, అది పబ్లిక్ కంపెనీ అయినా లేదు ప్రైవేట్ కంపెనీ అయినా, ఇక ఏ రకమైన కంపెనీ కానివ్వండి, దానిని నమోదు అయితే చేయాలి. దేని ప్రకారము? కంపెనీల చట్టం ప్రకారము. మనం ఇంతకుముందు చూడండి, ఒక సొంత వ్యాపారం నమోదు అవసరం లేదు, భాగస్వామ్య వ్యాపారం నమోదు అవసరం లేదు. కానీ భాగస్వామ్య వ్యాపారం కావాలనుకుంటే దానికి ఒక 2000 అదే చట్టం ఉంది, దానికి భారత భాగస్వామ్య వ్యాపార చట్టము. కాబట్టి దాని ప్రకారము వ్యాపారాన్ని ఎవరైనా నమోదు చేసుకోవచ్చు. కానీ కంపెనీల చట్టం ప్రకారము ఇక్కడ చాయిస్ ఉండదు. నమోదు చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు అనేటటువంటి చాయిస్ అయితే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంపెనీని ఏర్పాటు చేసుకుంటే దానిని భారత కంపెనీల చట్టం ప్రకారము నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అలాగే కంపెనీ నమోదు అంటే, ఇక్కడ కంపెనీ నమోదు అంటే న్యాయశాస్త్రం యొక్క దృష్టిలో, ఇక్కడ గమనించండి, నమోదు చేయటం అంటే ఏమిటి? లీగల్గా దానికి ఒక ఎంటిటీ, దట్ ఈస్ లీగల్ ఎంటిటీ అంటారు. అంటే ఇక్కడ న్యాయాత్మకమైనటువంటి స్వత్వము అని అనొచ్చు. అంటే ఒక వ్యక్తిత్వం అనమాట న్యాయాత్మకంగా. అంటే న్యాయశాస్త్ర పరిధిలో దానిని కూడా ఒక వ్యక్తిగా పరిగణించి వాటిపైన కూడా ఎవరైనా దావా వేయటానికి అవకాశం కల్పిస్తుంది అనమాట న్యాయశాస్త్రం. అందుకని న్యాయశాస్త్రం దృష్టిలో కంపెనీకి ఒక గుర్తింపు ఇవ్వటమే నమోదు అంటారనమాట. మరి ఇందు నిమిత్తం ఏం చేయాలి? కంపెనీని పెడదామనుకున్న వ్యక్తి ఏ రాష్ట్రంలో పెడుతున్నాడో ఆ రాష్ట్రంలో కంపెనీల రిజిస్ట్రారు అనే ఒక ప్రభుత్వ అధికారి ఉంటారు. రిజిస్ట్రేషన్ యొక్క ఆఫీసు ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. అక్కడికి మనం వెళ్ళి ఆ రాష్ట్రం యొక్క కంపెనీల రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి వారి దగ్గర మనకు కావాల్సినటువంటి నమోదు పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీకి ఆ రాష్ట్ర రిజిస్ట్రార్ నుండి ఒక కంపెనీ నమోదు పత్రాన్ని పొందాలి అని అనుకున్నాము. మరి ఇందుకు ఏ రకమైన చట్ట నిబంధనలు పాటించాలి? మనం వెళ్ళి అడిగితే నమోదు పత్రం ఇచ్చేయడానికి అది రెడీగా రాసుకొని కూర్చుంటారేమైనా? కాదు. సో మనం కావాల్సినటువంటి నమోదు పత్రాన్ని అతను అడిగినట్టు విధంగా అన్ని రకాల పత్రాలను అతనికి సబ్మిట్ చేసినట్లయితే వాటిని అతను పరిశీలించి అప్పుడు ఏ రాష్ట్రంలో ఈ యొక్క కంపెనీని ఏర్పాటు చేశామో ఆ రాష్ట్ర రిజిస్ట్రారు, ఆ రాష్ట్ర కంపెనీ రిజిస్ట్రారు అన్ని పత్రాలను పరిశీలించి అప్పుడు ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ నమోదు పత్రాన్ని అతడు జారీ చేస్తాడనమాట. మరి ఇందుకు ఒక చట్ట నిబంధనలు ఉన్నాయి, ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే నమోదు పత్రాన్ని పొందటం ఏ విధంగా జరుగుతుంది గమనిస్తే, ఒక కంపెనీ నమోదు చేయటానికి ఆ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు ఏం చేస్తాడంటే, ఆల్రెడీ ఫ్రేమ్ చేసిన ఏది కంపెనీల చట్టం ఫ్రేమ్ చేసినటువంటి ఒక చట్టబద్ధమైన లాంఛనాలు ఉన్నాయి. ఆ చట్టబద్ధమైన లాంఛనాలను ఆ వ్యవస్థాపకుడు పూర్తి చేయవలసి అవసరం ఉంది. అతను ఆ ఏ పత్రాలు ఇవ్వమని అన్నారో, ఎంత డబ్బు కట్టమని అన్నారో, ఏ విధంగా చేయమని అన్నారో వాటన్నిటినీ కూడా మనం ఇక్కడ గమనించవలసి ఉంటుంది. మరి అలా నెక్స్ట్ ఇక్కడ ఈ క్రింద పేర్కొన్న పత్రాలను మనం తయారు చేసి కంపెనీ నమోదు చేయడానికి ఈ కాటిపాము హేమంత్ అనే వాడికి అసలు పని లేదనుకుంటాను. క్లాస్ అవుతున్న మధ్యలో మీరు గమనించండి, ఇన్ టైంలో మీరు జాయిన్ అయితే జాయిన్ అవ్వండి. లేకపోతే నాకు ఫోన్ చేసి మధ్యలో డిస్టర్బ్ చేయకండి, మొత్తం పేరు తీసేస్తాను కాలేజ్ నుంచి. ఎవరు ఇష్టం వచ్చినప్పుడు ఆ టైంలో జాయిన్ అవ్వడం ఏంటి? ఒక్కొక్కడికి టైం పాడు ఉండదా? టైం సెన్స్ లేకుండా టైంకి రండి. 2 గంటల కంటే 2 గంటలకు ఉన్నాను అందరూ. క్లాస్ డిస్టర్బెన్స్ నాకు మధ్యలో మళ్ళీ.
ఇలా వచ్చి అలాగ వెళ్ళిపోయినోడు కూడా అటెండెన్స్ వేయను, పీకి పడేస్తాను. చూసుకోండి, క్లాస్ మధ్యలో వెళ్ళిపోవడము, ఎవడెవడ వెళ్తున్నాడో తెలుస్తున్నది. ఇక్కడ చూడండి, ఒక కంపెనీని నమోదు చేయడానికి వ్యవస్థాపకులు ఏంటంటే ఒక చట్ట ప్రకారము ఈ క్రింద పేర్కొన్న కొన్ని పత్రాలను తయారు చేసి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అందుకోసం ఏం చేయాలి, కొంత నిర్ణీతమైనటువంటి నమోదుతో కొంత రుసుము ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ దాన్ని అక్కడ చెల్లించి అప్పుడు ఈ పత్రాలన్నీ కూడా ఆ రుసుముతో ఆ ఇచ్చినటువంటి ఆ బిల్ ఉంటుంది, ఆ రిసిట్ కూడా దానికి జత చేసి కంపెనీల రిజిస్టర్కి ఆ వ్యవస్థాపకుడు దాఖలు చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అలాగే ఫస్ట్ వన్ ఏ పత్రాలు ఇక్కడ అతడు దాఖలు చేయవలసినటువంటి అవసరం ఉంది, సబ్మిట్ చేయాలో ఇక్కడ మనం గమనిద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి సంస్థాపన పత్రము. సో సంస్థాపన పత్రము, అసోసియేషన్ మనకి మెమోరాండం అంటాం కదా, ఆ పత్రాన్ని ఇక్కడ మనం ముందుగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది మనకు ఆల్రెడీ ఒక 10 మార్క్స్ క్వశ్చన్గా కూడా దీన్ని చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ సంస్థాపన పత్రాన్ని మొట్టమొదటి పత్రం అంటాం, దీన్ని రాజపత్రం అని కూడా అంటాము. ఆ పత్రాన్ని అయితే కంపెనీ యొక్క వ్యవస్థాపకులు ముందు తయారు చేయవలసిన అవసరం ఉంది. మరి సంస్థాపన పత్రంలో ఏ అంశాలు ఉంటాయి అనేది ముందుగా గమనిస్తే, సంస్థాపన పత్రం నందలి ఆ చట్టం క్రింద నమోదు కాబోయే అన్ని కంపెనీలకు కూడా అత్యంత ఆవశ్యకమైనటువంటి ప్రధాన పత్రం ఏదంటే ఈ సంస్థాపన పత్రము. సో ఈ సంస్థాపన పత్రంలో ఏ అంశాలు ఉంటాయి, వాటిని వ్యవస్థాపకుడు ఏ విధంగా నింపాలి అనే వాటిని మనం గమనిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ పేరు ఉంటుంది. కంపెనీ పేరు మీరు ఏం పెట్టారో, ఏం పెడదామనుకున్నారో వాటిని అక్కడ నమోదు చేయవలసినట్టు ఉంటుంది. దాన్ని కంపెనీ యొక్క నామధేయపు క్లాజు అంటాము. అంటే పేరుని తెలియజేయాలి. అక్కడ ఒక సైడ్ హెడ్డింగ్స్ లాగా ఉంటే సంస్థాపన పత్రంలో ఆ కంపెనీ పేరు అక్కడ రాయాలి. సో ఈ యొక్క సంస్థ పేరు ఏం పెడదామని డిసైడ్ అయ్యారో ఆ నామధేయపు క్లాజ్లో చూపించవలసిన అవసరం ఉంది. తర్వాత ధ్యేయాలు, అలాగే ధ్యేయాల క్లాజు ఏంటి అంటే మన ఆబ్జెక్టివ్స్ ఏం పెట్టుకున్నాం, మన ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ సంస్థ యొక్క ధ్యేయాలు ఏం పెట్టుకున్నాము, ఏ వ్యాపారం చేయాలి అనుకున్నాము, ఇలా ఒక బ్యాంకింగ్ వ్యాపారం చేయాలి అనుకున్నామా, ఒక బీమా వ్యాపారం చేయాలి అనుకున్నామా అనే విషయాలని మనం ఏ రకమైనటువంటి ధ్యేయం పెట్టుకున్నామో అది కూడా సంస్థాపన పత్రంలో మనం చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. మనమంటే కంపెనీ యొక్క వ్యవస్థాపకులు. అలాగే మూలధనపు క్లాజ్ అని పేరుతో మరొకటి ఉంటుంది. అలా మూలధనాన్ని కూడా ఇక్కడ చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. సో మూలధనాన్ని కూడా అక్కడ చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ మూలధనం క్లాజులో మనం అధీకృత మూలధనము ఎంత, మనకి ఎన్ని కోట్లు కావాలి ఈ యొక్క కంపెనీ నడపడానికి, అలాంటి అధీకృత మూలధనంలో మూలధనాన్ని మనం వాటాలు, ఈక్విటీ వాటాలు ఎన్ని, ఆధిక్యపు వాటాలు ఎన్ని, డిబెంచర్లు ఎన్ని, ఇలా వేటేటి ద్వారా మనం మొత్తం మూలధనాన్ని సంపాదిస్తాము. ఎన్ని వాటాలను జారీ చేయడం ద్వారా ఈక్విటీ వాటాలు జారీ అంటే ఈక్విటీ వాటాలను జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సేకరించుకుంటాము. ఇలా ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే రుణ బాధ్యత క్లాజ్, ఇందులోనే ఏంటి సభ్యుల యొక్క రుణ బాధ్యత ఎట్లా ఉంటుంది. సో ప్రతి ఒక్క కంపెనీకి కూడా రుణ బాధ్యత ఎట్లాగా ఉంటుందంటే వాళ్ళ యొక్క వాటా విలువ మేరకే పరిమితమై ఉంటుంది. వాటా ఒక 100 రూపాయల వాటా కొనుక్కొని ఉన్నట్లయితే ఆ కంపెనీలో జాయిన్ అయినటువంటి ఒక సభ్యుడు, అతడు ఎప్పుడైనా ఆ కంపెనీ నష్టపోయినప్పుడు ఆ వాటా విలువ ఎంత ఉందో దాన్ని మాత్రం అతను నష్టపోతాడు. కాబట్టి అతని యొక్క రుణ బాధ్యత ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూపించాలి. దాన్నే మనం పరిమితమైనదా, అపరిమితమైనదా, వాటా పరిమితమా, లేకపోతే ఇంకేదైనా అవసరమైనప్పుడు మరికొంత మూలధనాన్ని కూడా తేవాల్సి ఉంటుందా. ఒక్కోసారి ముందుగా రాసుకున్నటువంటి దీన్ని బట్టి కొన్ని రకాల వాటాలకు అవసరం అనుకుంటే మరికొంత మొత్తాన్ని కూడా ప్రతి వాటాదారుడు కూడా తీసుకురావాల్సినటువంటి అంశం ఉంటుంది. అటువంటి వాటాలు కూడా ఉంటాయి. వాటిని కూడా ఈ రుణ బాధ్యతలో రాయవలసి ఉంటుందన్నమాట. వీటన్నిటిని మనం ఏమంటాం, క్లాజులు అంటాము. ఏది కంపెనీ నామధేయపు క్లాజ్ కానివ్వండి, ధ్యేయాల క్లాజ్ కానివ్వండి, మూలధన క్లాజ్ కానివ్వండి, సభ్యుల రుణ బాధ్యత క్లాజ్ కానివ్వండి, కార్యాలయం క్లాజ్ కానివ్వండి, వ్యవస్థాపన చందాల క్లాజ్ కానివ్వండి, ఇలా చాలా క్లాజులు ఉంటాయి ఇందులో. మనం అక్కడ నేర్చుకున్నాం కూడా. వాటిని ఇక్కడ చూపించవలసి ఉంటుందన్నమాట. అలాగే ఈ పత్రము ఒక కంపెనీ, అక్కడ జాగ్రత్తగా గమనించండి,
ఈ పత్రము ఏదంటే సంస్థాపన పత్రము ఒక కంపెనీ యొక్క అధికారానికి ఎల్లలు, అంటే ఎంతవరకు మనకు అధికారం ఉన్నది, అంతకు మించి మనం అధికారాన్ని ఉపయోగించవచ్చా లేదా అనే విషయాన్ని ఈ సంస్థాపన పత్రం మనకు తెలియజేస్తుంది. సో కంపెనీ అధికారానికి ఎల్లలను ఏర్పాటు చేస్తుంది ఈ సంస్థాపన పత్రం. అంతేకాకుండా కంపెనీ వ్యవహారాలకి హద్దులు కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ బౌండరీ అంటే ఏంటి, కంపెనీ ఆ హద్దు దాటి తన వ్యవహారాల్ని అది చేయటానికి వీలు లేదు. సో సంస్థాపన పత్రంలో మనం ఏవైతే విషయాలు చెప్పామో వాటికి అనుగుణంగా ప్రతి కంపెనీ యొక్క వ్యవస్థాపకులు నడుచుకోవాలి. అందుకనే అధికారం నాకు ఉందని ఇష్టానుసారం చేయడం కావద్దు, దానికి అధికారానికి ఎల్లల్ని ఈ యొక్క సంస్థాపన పత్రము ఏర్పాటు చేస్తుంది. అలాగే కంపెనీ యొక్క వ్యవహారాలకు కూడా హద్దుల్ని అదే ఏర్పాటు చేస్తుంది అనమాట. ఈ విధంగా నెక్స్ట్, అలాగే ఒక కంపెనీకి బయట ప్రపంచానికి ఉన్న సంబంధాన్ని చూడండి. ఒక కంపెనీ మరొక కంపెనీతో కానివ్వండి, ఒక కంపెనీ ఒక సమాజానితో కానివ్వండి, కంపెనీ మరొక వ్యక్తితో కానివ్వండి, ఇలా సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక రిలేషన్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం అనేది ఈ యొక్క సంస్థాపన పత్రమే నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని, ఇదే మొట్టమొదటి రాజపత్రం కాబట్టి కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు ఇందులో ఏవైతే అడిగారో వాటన్నిటిని ఇక్కడ చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే కంపెనీల రిజిస్ట్రారు నమోదు చేయడానికి ససేమేర ఒప్పుకోరు అనమాట. అన్ని విషయాలను దాపరికం లేకుండా ఇక్కడ రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, అలాగే ఈ పత్రం యొక్క ప్రయోజనం ఏమిటంటే, ఇది కంపెనీ యొక్క ధ్యేయాలు, మనం అనుకున్న ధ్యేయాల క్లాజులు, అలా ప్రతి ధ్యేయాన్ని కూడా తప్పనిసరిగా ఇందులో నమోదు చేసుకోవాలి. అలాగే వారు ఏ ఏ అధికారాలను కలిగి ఉన్నారు, వారు అంటే ఇక్కడ వ్యవస్థాపకులు, అలాగే అధికారాలు వాటాదారులకు ఏ రకంగా ఇచ్చారు, అలా కంపెనీ యొక్క ధ్యేయాలను, అధికారాలను, అలాగే వారు చేసే కార్యకలాపాలను, మరియు వాటాదారులకు, రుణదాతకు కంపెనీతో ఎట్లాగా ప్రత్యక్షంగా ఎవరెవరికైతే సంబంధం ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఇందులో విషయాల్ని గమనించవలసిన అవసరం, అంటే చూపించవలసిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి కంపెనీతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఏమిటి, ఏ వ్యాపారం చేస్తున్నాం, ఎట్లాగుంటుంది, ఇలా ప్రతి విషయానికి తెలియజేసే ఒక పత్రాన్ని మనం సంస్థాపన పత్రం అంటాం. అందుకే ఇది కంపెనీకి ఒక పునాది వంటిది. ఈ పత్రంలో అన్ని విషయాలు, అందుకే దీని మీద ఆధారపడే కంపెనీ మనుగడ సాగిస్తుంది. అందుకని ఇది ఒక పునాది వంటిదని చెప్తారు. దీన్ని రాజ్యపత్రము, దీన్ని మనం రాజ్యాంగం వంటిదని కూడా అంటారు. అది ఇక ఈ పత్రం మీద ఎవరు అంటే, పబ్లిక్ కంపెనీ అయితే 7 వ్యక్తులు. మనకు తెలుసు కదా కంపెనీ, మనం ఇంతకుముందు ఆల్రెడీ వీటి గురించి నేర్చుకున్నాం. కాబట్టి పబ్లిక్ కంపెనీ కనీసం ఎంతమంది ఉండాలి, 7 ఉండాలి. సో ఆ 7, ప్రైవేట్ కంపెనీ అయితే 2 కనీసం ఉంటారు. కాబట్టి వారు ఇక్కడ సంతకాలు చేయాలన్నమాట. దేనిపైన, ఈ యొక్క సంస్థాపన పత్రము పైన. ఈ యొక్క సంస్థాపన పత్రము పూర్తిగా రాసి అందులో ఉన్న అన్ని విషయాలు నింపేసిన తర్వాత అప్పుడు ఇవి నిజమే, నేను ధృవీకరిస్తున్నాను అని చెప్పి ఆ కంపెనీలో ఉండే వాటాదారులు ఎవరైతే ఉన్నారో వారు మినిమం మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళైతే చేయాలి. ఎక్కువ చేసిన ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రైవేట్ కంపెనీకి అయితే 2 పెట్టాలి, అదే పబ్లిక్ కంపెనీకి అయితే 7 పెట్టాలనేది గమనించండి. సో ఇప్పుడు మనం కంపెనీ నమోదు చేసుకోవడానికి వెళ్తే కంపెనీల రిజిస్ట్రార్ గారు కొన్ని పత్రాలు అడిగారు. మనం ఆల్రెడీ ఒక పత్రాన్ని తయారు చేసేసి రెడీ చేసేసాం, సంతకాలు పెట్టేశారు. ఇక 2వ పత్రము, ఇది నియమావళి. చూడండి, ఇక్కడ నియమావళి మనకి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటారు దీన్ని. సో ఇందులో ఒక కంపెనీ నమోదు చేసేటప్పుడు ఒక రిజిస్ట్రార్కు దాఖలు చేసిన అనేకమైన పత్రాల్లో కంపెనీ యొక్క పత్రము నియమావళి అనేది 2వ స్థాయి. దీన్ని అతి ముఖ్యమైన, మొదటి నుంచి చూసినప్పుడు 2వ ముఖ్యమైన పత్రము అని అంటారు. మరి ఈ నియమావళి ఎటువంటిది, ఇది తప్పనిసరిగా ఇవ్వాలా అవసరం లేదంటే ఇది కూడా చూపించవలసిన అవసరం ఉంటుంది. నియమావళి అనేది ఏమీ లేదు, ఒక కంపెనీ ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేసే పత్రం అది. సో అంటే ప్రతి ఒక్క వ్యక్తితో కూడా ఏ విధంగా మనన పొందాలి అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అందుకనే ఈ యొక్క కంపెనీ యొక్క నియమావళిని ఏమంటారంటే, కంపెనీలు నమోదు చేసేటప్పుడు రిజిస్ట్రార్కు దాఖలు చేయవలసినటువంటి పత్రాలలో 2వ ముఖ్యమైన పత్రము నియమావళి అని చెప్పడం జరుగుతుంది.
సో మనం మొదట మెమోరాండం అసోసియేషన్, ఇది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఈ రెండింటిని ఇప్పుడు మనం గమనిద్దాం. ఒక్క నిమిషం. నెక్స్ట్, ఇది ఏం చేస్తుందంటే ఒక కంపెనీ ఇంటర్నల్ వ్యవహారాలు అంటే ఆంతరంగికమైన వ్యవహారాలని ఇది సమర్థవంతంగా నిర్వహించుటకు, అంటే ఇక్కడ బయట వ్యక్తులతో ఏ రకమైన సంబంధాలు ఉంటుంది, నెరవేర్చాలి అనే విషయాన్ని మనకి సంస్థాపన పత్రము చేసినట్లయితే, నియమాలు ఏం చేస్తుంది, అంతర్గతంగా ఉన్న సభ్యుల మధ్య, సంస్థలో ఉండేటటువంటి అధికారులకి వ్యక్తులకి మధ్య ఏ విధంగా అనేది ఆంతరంగిక వ్యవహారాలని ఈ యొక్క కంపెనీ నియమావళి ద్వారా చూపిస్తుంది. ఈ యొక్క పత్రంలో ఏంటి, అనేక నియమాలు ఉంటాయి, ప్రతి విషయం పట్ల ఏ విధంగా నడుచుకోవాలని నిబంధనలు ఉంటాయి. ఇవన్నీ కూడా సంస్థ చక్కగా ముందుకు సాగడానికి కావాల్సిన అవసరం అని చెప్పాలి. అలాగే ఈ నియమ నిబంధనలు గల పత్రాన్ని మనం నియమావళి అంటారు. అంటే ఒక సంస్థ తన కంపెనీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలను చక్కగా నెరవేర్చడానికి, కంపెనీలో ఉన్నటువంటి సభ్యులను చక్కగా నడుచుకునేటట్లు చేయటానికి ఎలాంటి నియమ నిబంధనలు ఏర్పాటు చేస్తుందో వాటిని కలిగిన పత్రాన్ని మనం నియమావళి అంటామన్నమాట. అది అయితే ఈ నియమావళి అనేది మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అంటే వ్యవస్థాపకుడు కూడా తన కంపెనీలో అన్ని విషయాలు కూడా, ఏ ఏ విషయాల పట్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ ఏ విషయాల పట్ల అసలు తగాదాలు వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ నియమావళి. మరేమి నియమావళి అంటే నడుచుకోవడానికి ఒక మార్గం, ఒక పాత్ అనమాట ఇది నియమావళి. ప్రత్యేకించి ఎక్కడో ఏదో జరిగినప్పుడు వచ్చి చెప్పడం కాకుండా, అలాంటి జరగకుండా ముందుగానే మనం ఈ నియమ నిబంధనలతోటి వారిని మనం నియంత్రించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ కంపెనీకి వాటాదారులకు మధ్య గల సంబంధాన్ని మనం ఇది స్పష్టపరుస్తుంది. అంటే కంపెనీకి అలాగే వాటాదారులకు మధ్య ఎటువంటి సంబంధం ఉంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఇది డైరెక్టర్లు మరియు నిర్వహణ అధికారులు మరియు వాటాదారులు, అలాగే రుణపత్రదారులు అంటే డిబెంచర్లు అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఈ సంస్థలో డైరెక్టర్లు ఉంటారు. ఇక్కడ నియమావళి ఏం చేస్తుందంటే కంపెనీ అంటే ఇక్కడ వ్యవస్థాపకులు, కంపెనీ నడపడానికి ఉండేవారు, అలాగే డైరెక్టర్లు కావచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, వీరందరూ. అలాగే వాటాదారులు అంటే బయట నుంచి ఉన్నటువంటి ఈ సంస్థకి డబ్బులు పెట్టి వచ్చినటువంటి వ్యక్తులు. వీరి మధ్య ఈ సంబంధాన్ని ఇది ఖచ్చితంగా ఇలా ఉండాలని చెప్తుంది అనమాట. అలాగే ఈ డైరెక్టర్లతో పాటు నిర్వహణ అధికారులు, మనకు మేనేజర్స్ ఉంటారు కొంతమంది, వీరు బయట నుంచి ఉండవచ్చు, అందులో లేదంటే వాటాదారుల నుంచి కొంతమంది వ్యక్తులైనా కావచ్చు. మనం ఇది నిర్వహణ అధికారులు అంటాం. అంటే కంపెనీని వీళ్ళు నడుపుస్తారు, మేనేజ్ చేస్తారు. అలాగే వాటాదారులు, వారు ఈక్విటీ వాటాదారులు, అలాగే ఆధిక్యపు వాటాదారులు, వీళ్ళు కూడా కావచ్చు. తర్వాత రుణపత్రదారులు అంటే డిబెంచర్లు, వీరందరికీ ఏ రకమైన అధికారాలు ఉన్నాయి, అలాగే వీరందరూ ఏ రకమైన పనులను చెయ్యాలి, వీరందరికీ ఏ రకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి అనే విషయాన్ని ఈ నియమావళి చాలా క్లియర్ కట్గా ప్రతి ఒక్కరి యొక్క విధులు, అధికారాలు, బాధ్యతలను ఇది స్పష్టంగా తెలియజేస్తుంది ఆ యొక్క నియమావళి అన్నమాట. నెక్స్ట్, అలాగే సంస్థాపన పత్రం మీద సంతకం చేసినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఏది ప్రైవేట్ కంపెనీ అయితే 2, పబ్లిక్ కంపెనీ అయితే 7 ఉన్నారు కదా, వారే నియమావళి మీద కూడా సాక్షి సమక్షంలో సంతకం చేయవలెను. సో ఈ విధంగా నియమావళి మీద కూడా మేము ఇందుకు అంగీకరిస్తున్నాము, ఈ విధంగా నడుచుకుంటాము అని తెలియజేస్తూ ఒక సంతకాన్ని అయితే ఇక్కడ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అది 2వ పత్రం. ఇప్పటివరకు మనం నమోదుకు దాఖలు చేయవలసినటువంటి పత్రాల్లో సంస్థాపన పత్రం 1, 2వది నియమావళి గురించి నేర్చుకోవటం జరిగింది. ఇప్పుడు 3వ పత్రము, ఇది డైరెక్టర్ల జాబితా. కంపెనీకి ఎవరు డైరెక్టర్లుగా ఉండబోతున్నారు, ఇది మన రిజిస్ట్రార్కి చెప్పాలి ముందుగానే. అందుకోసం సార్ ఇగో మేము ఇంతమంది వాటాదారుల నుంచి కొంతమందిని ఎన్నుకున్నాము, వీరు డైరెక్టర్లుగా ఉండబోతున్నారు అని ఆ డైరెక్టర్లు ఎంతమంది ఉంటున్నారో వారి యొక్క పేర్లు, ఆ వ్యక్తుల పేర్లు, అలాగే వారి యొక్క విలాసాలు అంటే వారి అడ్రస్లు, అలాగే వారు ఈ కంపెనీ యొక్క డైరెక్టర్గా కాకముందు వేరొక సొంత వ్యాపారి కావచ్చు, ఇంకొక భాగస్వామి వ్యాపారి కావచ్చు, లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, మరొకటి కావచ్చు. అలా వారి యొక్క వృత్తిని ఇక్కడ చూపించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది.
సో ఇక్కడ ఎవరైతే వాటాదారులు డైరెక్టర్లుగా ఉండబోతున్నారో వారి పేర్లు రాసి, వారి యొక్క అడ్రస్ రాసి, వారి యొక్క వృత్తి వివరాలు కూడా ఇక్కడ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే డైరెక్టర్ల జాబితా రెడీ అవుతుంది అనమాట. ఇది మూడో పత్రం. ఎవరికి? కంపెనీల రిజిస్ట్రార్కి సబ్మిట్ చేసి మనం నమోదు చేయించుకోవాలి అంటే ఇవ్వవలసిన పత్రాలు ఈ మూడవ పత్రం డైరెక్టర్ల జాబితా. అలాగే నెక్స్ట్ మరి మనం డైరెక్టర్కి ఏదో ఒకటి అబద్ధం డైరెక్టర్ కాదు రిజిస్టర్కి ఏదో ఒకటి అబద్ధం చెప్పేసి వాళ్ళ పేర్లు ఎవరు రాసేసి మనం ఒక 10 మంది పేర్లు వీళ్ళేనండి డైరెక్టర్లు అని చెప్పి ఇచ్చేసాం అనుకోండి, అది నిజమా కాదా అనేది మనకు తెలుసుకోవడానికి అతను ఇంకొక పత్రాన్ని అడుగుతాడు. మీరు వీళ్ళ పేరు రాశారు కదా, వీళ్ళ అడ్రస్, వీరు మీ యొక్క సంస్థలో మీ యొక్క కంపెనీలో డైరెక్టర్గా ఉండటానికి ఒప్పుకున్నారా అనేది అడుగుతాడు ఇప్పుడు వ్యవస్థాపకుడిని. సార్ ఒప్పుకున్నారంటే అయితే ఒప్పుకున్నట్టు పత్రం తీసుకుంటారా అంటారు. దాన్నే మళ్ళీ 4వ పత్రం కింద చెప్పుకుంటాం. దాన్ని డైరెక్టర్ల యొక్క అంగీకార పత్రము అంటారు. అంటే డైరెక్టర్లు సార్, ఎందుకంటే బాగా పని ఉన్న బాగా డబ్బున్న వాళ్ళు ఎవరెవరో ఆ పేర్లు రాసేస్తారు వీళ్ళు నమోదు కోసం. నిజంగా వాళ్ళు నీ కంపెనీలో డైరెక్టర్లు ఉండడానికి ఒప్పుకున్నారు లేదన్నది అంగీకార పత్రాన్ని ఇవ్వాలి. సో డైరెక్టర్ల జాబితాలో మనం ఎవరి పేర్లు అయితే ఇచ్చామో వారు తాము ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉండటానికి ఒప్పుకున్నామని, మీకు ఏ పేర్లు అయితే డైరెక్టర్ జాబితాలు ఇచ్చారో ఆ పేర్లు మమ్మల్ని అడిగే ఇచ్చారని, మేము ఈ కంపెనీ డైరెక్టర్గా ఉండటానికి ఎటువంటి అభ్యంతరము లేదని, ఇందుకోసం మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నామని తమ పూర్తి సమ్మతిని తెలియజేస్తూ ఇన్ రిటర్న్ లిఖితపూర్వకంగా ఈ యొక్క డైరెక్టర్ల అంగీకార పత్రంలో ప్రతి ఒక్కరూ సంతకం చేసి అక్కడ వారి యొక్క విషయాన్ని తెలియజేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట. దానినే డైరెక్టర్ల అంగీకార పత్రం అంటారు. ఇది లేకపోతే మనకు చెప్పకుండా అమితాబ్ బచ్చన్ పేరు మరొక చిరంజీవి పేరు ఎవరొక పేరు పెట్టేస్తారు అక్కడ. వీళ్ళందరూ కూడా నాకు బాగా ఫ్రెండ్స్ అండి, వారు నాకు డైరెక్టర్లో ఉన్నారు, ఎందుకంటే వారి పేర్లు పెట్టేస్తే వారు డైరెక్టర్లు అంటే ఆటోమేటిక్గా నీకు బాగా పేరు వస్తుంది కదా, అందుకని. కాబట్టి వారు అంగీకరిస్తున్నట్టు తీసుకొని రమ్మంటారు. ఇది 4వ పత్రం. తర్వాత ఒక్క నిమిషం, హేమంత్ లైన్లోకి రా, అన్మ్యూట్ చేసి ఒకసారి లైన్లోకి రా. కాటిపాము హేమంత్, నేను 2 గంటలు క్లాస్లో ఉంటాను కదా, ఆ టైంలో ఫోన్ చేస్తున్నావు ఎందుకు? క్లాస్ స్టార్ట్ అయ్యాక ఫోన్ చేయకండి, బిఫోర్ 2 అంతే. నేను రావాలా వద్దు అడగడానికా లేదా రావడానికి అవ్వట్లేదన్నా, అవ్వకపోతే వెయిట్ చేయండి, ఏదో టైంలో అవుతుంది. మధ్యలో డిస్టర్బ్ చేయకండి ఫోన్ కాల్ చేసి. ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఏ టైమ్స్లో నాకు క్లాసెస్ ఉంటాయో ఆ టైంలో మీరు ఇష్టానుసారం చేయకండి. ఇక్కడ చూడండి, డైరెక్టర్ల అంగీకార పత్రం అయింది. ఇప్పుడు అర్హత వాటాలు ఏంటి? అర్హత వాటాలు సరే, డైరెక్టర్లుగా ఉండడానికి ఒప్పుకున్నాము, మరి మన జాబితాను కూడా ఇచ్చాము. ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తులకు కంపెనీలో ఏదైనా అర్హత వాటాలు ఉన్నాయా, అవి తీసుకోవాలా, ఉంటే ఎన్ని తీసుకుంటే ఎన్ని తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదా, ఇలాంటి విషయాల్ని అర్హత వాటాలు అంటారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కంపెనీలో డైరెక్టర్గా ఉండాలంటే కొన్ని కంపెనీలు తప్పనిసరిగా అర్హత వాటాలు తీసుకోవడానికి వారిని ఒప్పిస్తాయి. సో ఇప్పుడు ప్రతి డైరెక్టర్ ఏం చేస్తాడు, కంపెనీలో ఏదో ఒక రకమైన వాటాను కొనుక్కున్నటువంటి వ్యక్తుల్ని మనం డైరెక్టర్గా పెట్టుకుంటారని అనుకున్నాము. కాబట్టి అర్హత వాటాలు అనేది తీసుకుంటాడు అనమాట. తీసుకొని వాటి విలువ ఎంతైతే విందో, అక్కడ ఒక 100 వాటాలు కొంటే 100 రూపాయలు అనుకుంటే వెన్న ఒక 10,000 విలువ, అలా అంగీకరిస్తూ ఇచ్చిన పత్రాన్ని ఇక్కడ మనం చూపించవలసిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ తప్పనిసరిగా డైరెక్టర్లు ఎన్ని వాటాలు తీసుకున్నారు అనేది మినిమం ఎంతైనా తీసుకోవాలనేది ఉంటుంది కదా, అందుకోసం వాళ్ళు ఇవ్వండి తీసుకున్నాం ఇన్నని చెప్పి ఆ యొక్క పత్రాలని దాఖలు చేయాలి. దాన్ని మన ఇక్కడ అర్హత వాటాలు అనేది ఇంకో పత్రం ఉంటుంది, ఆ పత్రాన్ని కూడా తయారు చేయవలసిన అవసరం ఉంది. ఇగో పలానా ఎక్స్ అనేటటువంటి ఇది డైరెక్టరు, అతను ఇన్ని వాటాలు తీసుకున్నాడు, ఎంత విలువ చెల్లించాడు అని అక్కడ ఉంటుంది అనమాట. అలా ఇక్కడ కంపెనీల చట్టం ప్రకారము అర్హత వాటాల నామమాత్ర విలువ ఎంత అయి ఉండాలట, 5,000 రూపాయలకు మించకూడదట. 5,000 రూపాయలకు మించినటువంటి వాటా విలువలు అర్హత వాటాలుగా ఉండడానికి వీల్లేదు, అర్హత వాటాలకు మించి ఉండకూడదు అనమాట. అది
సో నెక్స్ట్ ఒప్పందాల పత్రము. ఒప్పందాల పత్రము ఇక్కడ గమనించండి. ఏంటి ఒప్పందాల పత్రము? ఇక్కడ కంపెనీ తను నిర్వహణ కోసమని కొంతమంది సెక్రటరీలని, కొంతమంది ట్రెజరర్ని, కొంతమంది మేనేజర్ని, కొంతమంది మెయింటెనెన్స్ చేసేటటువంటి వ్యక్తుల్ని, ఇలా అనేక మందిని మనకి సపోర్టింగ్ స్టాఫ్ కింద ఏర్పాటు చేసుకుంటాము. సో ఇలాగా కంపెనీలో ఎవరెవరినైతే నియమించుకున్నామో కార్యదర్శిగా కానీ, కోశాధికారి, ట్రెజరర్, కోశాధికారి అంటే విత్తము దాచే వ్యక్తి, కార్యదర్శి సంస్థను నడిపే వ్యక్తి, ఇలా కంపెనీలో కార్యదర్శుల పేరుతో కొంతమంది, కోశాధికారుల పేరుతో కొంతమంది, మేనేజర్ల పేరుతో కొంతమంది, నిర్వహణ అధికారుల్ని మనం ఏర్పాటు చేసుకున్నామే అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే వారితో మనం ఒప్పందం చేసుకోవాలి. ఏమని ఒప్పందము? వారు ఎంతకాలం ఉండాలనేది, ఎంత వాటాలు తీసుకోవాలనేది తప్పనిసరిగా మనం ఈ ఒప్పందంలో చెప్పవలసి ఉంటుంది. అలా ఆ ఒప్పందాలను చూసి మనం ఒక జాబితాను తయారు చేసుకొని అప్పుడు ఈ యొక్క 5 రకాల పత్రాలు ఆల్రెడీ మనం ఇచ్చాము, దానితో ఈ యొక్క మేనేజర్ ఒప్పందాల పత్రాన్ని కూడా అక్కడ అంటే ఏమీ లేదు. ఒప్పందం అనేది తప్పనిసరిగా ఒక కంపెనీ యొక్క మనుగడకు ఎంతో ఉపయోగపడుతుంది. కనుక ఈ ఒప్పంద పత్రాలు అనేవి అవసరము. ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క కంపెనీతోటి ఒప్పందం చేసుకుని ఈ యొక్క సంస్థలోకి వస్తారనమాట. అది నెక్స్ట్. మరి ఇక్కడ చూడండి, అధికారయుత కార్యాలయం అడ్రస్. మనం ఇంతకుముందు సంస్థాపన పత్రంలో చెప్పాను కార్యాలయపు క్లాజ్ అని ఉంటుందని. అక్కడ తప్పనిసరిగా కార్యాలయాన్ని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నామో తెలియజేస్తూ ముందుగానే మన కార్యాలయం యొక్క అడ్రస్ని అక్కడ రాయవలసి ఉంటుంది. ఆ ప్రదేశంలో ఆఫీస్ ఉందని మనం చెప్పాలి. వారు ఉందా లేదో చెక్ చేస్తారు కూడా. అయితే మనము మంచి ఆఫీసుని ఎంచుకున్నాము, కార్యాలయానికి అడ్రస్ సరైనది ఉండాలి, అందరికీ తెలిసేటట్టు ఒక మంచి పాయింట్లో పెట్టుకుందామని సంస్థాపన పత్రంలో తర్వాత మెన్షన్ చేస్తామని చెప్పి డాష్ పెట్టేసాం అనుకుందాము. అప్పుడు పరిశీలించినటువంటి వ్యక్తి ఎవరు? కంపెనీల రిజిస్ట్రార్. ఆయన ఏమంటాడంటే, మీరు ఈ సంస్థాపన పత్రంలో మీ యొక్క అడ్రస్ రాయలేదు, కారణం ఏమిటి అని అడిగితే, సార్ మేము ఇంకా ఒక కార్యాలయాన్ని అయితే ఎన్నుకోలేదు, మంచి కార్యాలయాన్ని ఎన్నుకొని మీకు తెలియజేస్తాం సార్ అని అంటే, అప్పుడు కంపెనీల రిజిస్ట్రారు ఒక విషయాన్ని తెలియజేస్తాడు. సరే ఇప్పుడైతే లేదు, మీకు టైం ఇస్తాను, ఆ టైం లోపల మీరు ఎక్కడో దగ్గర మీ యొక్క ఆఫీస్ పెట్టేసుకొని మీ ఆఫీస్ సెటప్ అంతా పూర్తయిన తర్వాత నాకు ఆ అడ్రస్ని తీసుకొచ్చి అధికారయుత కార్యాలయం అడ్రస్ అనే ఒక కాగితంలో రాసి నాకు ఇవ్వండి అని మరో పత్రాన్ని అడుగుతాడు. అందుకు ఎంత టైం ఇస్తాడు అంటే 30 రోజులు టైం ఇస్తాడు. 30 రోజులు టైము. అందాక సార్ వ్యవస్థాపకుడు ఇంట్లో పెట్టచ్చు, వ్యవస్థాపకుడు ఆఫీసులో పెట్టచ్చు, కానీ కార్యాలయం అడ్రస్ పూర్తి స్థాయిలో మనకు ఎప్పుడు ఇవ్వగలము మనము? అది ఒక మంచి ప్రదేశంలో కార్యాలయాన్ని ఎన్నుకొని అది అన్నీ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత అప్పుడు 30 రోజుల్లోగా మనం ఈ యొక్క తెలియజేయడం అనేది చేస్తాం. అందుకని 30 రోజుల సమయం అయితే ఇస్తారు. ఎక్కడి నుంచి? నమోదైన రోజు నుంచి. నమోదైన రోజు నుంచి 30 రోజుల్లోగా మనం కార్యాలయాన్ని ఓపెన్ చేసి దాని యొక్క అడ్రస్ని కంపెనీల రిజిస్ట్రార్కి ఈ ఫారంలో ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, శాసనాత్మకమైనటువంటి ఒక ప్రకటన. ఇక్కడ గమనించండి, శాసనాత్మకమైనటువంటి ప్రకటన అంటే ఏమిటంటే ఒక స్టాట్యూటరీ ఒక లెటర్ టైప్ అనమాట వాళ్ళందరికీ. ఏమిటి ఇక్కడ అంటే ఈ పత్రంలో ఏం రాస్తామంటే కంపెనీల చట్టములో ఉన్న విషయాలన్నీ మేము చదివామని, మేము దానికి అనుగుణంగా అన్ని పత్రాలను సబ్మిట్ చేశామని, భవిష్యత్తులో మేము కంపెనీకి ఏ విధంగా అయితే బద్ధుడై ఉంటామని అన్నామో ఆ విధంగానే బద్ధుడై ఉంటామని, ఎక్కడా కూడా కంపెనీ యొక్క చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా పని చెయ్యమని, మేము అలాగే నడుచుకుంటామని, అలాగే భారత ప్రభుత్వానికి కూడా మేము ఏ విధమైనటువంటి ఒక సమస్యలు అయితే తీసుకొచ్చే అవకాశమే లేదని తెలియజేస్తూ మనం ఒక శాసనాత్మక ప్రకటన తెలియజేయాలి. అంటే అక్కడ కూడా ఒక పత్రం ఏంటి ఇక్కడ ఉంటుంది? కంపెనీల చట్ట ప్రకారము, కంపెనీల యొక్క చట్టం 2013 ఏర్పాటు అయింది అనుకో, దాని ప్రకారం ఒక వ్యక్తి ఒక కంపెనీని ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థాపకుడు ఏమని ఇవ్వాలి? ఇప్పటి వరకు మేము అన్ని పత్రాలు ఇచ్చాము, ఏవైతే చట్టబద్ధమైన లాంఛనాలు ఉంటాయో వాటన్నిటినీ పాటించాము, అవన్నీ చక్కగా అమలుపరిచాము, కాబట్టి కంపెనీ యొక్క వ్యవస్థాపనతో సంబంధం ఉన్నటువంటి ఒక న్యాయవాది అయితే
మన కంపెనీకి అతడే మనకి లీగల్గా ఉన్నాడు అనుకుంటే ఒక న్యాయవాది అంటే లాయర్ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదా ఒక చార్టెడ్ అకౌంటెంట్ చేత, అంటే సిఏ చదివిన ఒక ఆడిటర్ చేత, లేదా ఒక కంపెనీ సెక్రటరీ ఉంటారు వారి చేత, ఇలా ఒక చట్టపూర్వకమైన ప్రకటన చేయించాలన్నమాట మనకు బదులుగా, మన తరపున. అది అప్పుడు వాళ్ళు మనల్ని ఏం చేస్తూ సిఫార్సు చేస్తున్నట్టమాట, ఇలాగ శాసనాత్మక ప్రకటన ద్వారా. నేను ఈ కంపెనీ యొక్క అన్ని పత్రాలను వెరిఫై చేశాను, ఈ కంపెనీల చట్టం యొక్క చట్టబద్ధ లాంఛనాలన్నింటిని అమలుపరిచింది, ఏ రకమైనటువంటి డీవియేషన్స్ లేవు అని నేను గమనించానని చెప్పి ఒక న్యాయవాది కానీ, ఒక ఆడిటర్ కానీ, ఒక కంపెనీల సెక్రటరీ కానీ ఒక చట్టపూర్వకమైన ప్రకటన చేస్తాడు. దాని మీద సంతకం పెడతాడు. దానిని కూడా ఈ యొక్క పత్రాలలో ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది నమోదుకి. సో ఇప్పుడు 8 రకాల పత్రాలు చెప్పాం. సో పైన పేర్కొన్నటువంటి పత్రాలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే చట్టబద్ధమైన లాంఛనాలు అంటున్నాము. సో ఈ విధంగా పైన పేర్కొన్నబడ్డ చట్టబద్ధమైన లాంఛనాలన్నింటినీ వ్యవస్థాపకుడు అతి జాగ్రత్తగా నిర్వహించాలి. ఎందుకని మనం నమోదుకి అనేక రకాల పత్రాలు ఇస్తున్నప్పుడు వాటిలో ఎక్కడ కూడా తప్పుడు ప్రకటనలు ఇవ్వడం కానీ, తప్పుడు విషయాలను తెలియజేయటం కానీ లేకుండా ఖచ్చితమైనటువంటి విషయాలని కరెక్ట్గా ఇవ్వవలసి ఉంది. ఒకవేళ ఇవ్వలేకపోతే సమయాన్ని అడిగి కూడా తీసుకొని రాయడానికి అవకాశం ఉంది. ఇక్కడే అనుకున్నాం కదా, ఏదో ఒక అడ్రస్ ఇచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి అడ్రస్కి మనకు 30 రోజులు టైం కూడా అడిగాం నమోదు దగ్గర నుంచి. అలా తర్వాతైనా ఆ పత్రాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక నిమిషం, పత్రాలను దాఖలు చేసే సమయంలో కంపెనీల చట్టము ఏదైతే చెప్పిందో ఈ పత్రాలన్నీ ఆ యొక్క రిజిస్ట్రార్ గారికి ఇచ్చి వారందరూ వెరిఫై చేశాక వారు ఓకే బాగున్నాయి, నువ్వు వెళ్ళి రిజిస్ట్రేషను ఫీజు ఉంటుంది అది కట్టిరా అని అంటారు. సో ఇప్పుడు వ్యవస్థాపకులు ఏం చేస్తారు, కంపెనీల చట్టము మన కంపెనీకి నమోదు కోసము ఎంతైతే ఒక ఫీజు పెట్టిందో దాన్ని మనం రిజిస్ట్రేషన్ ఫీ అంటున్నాము. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు మనం చెల్లించి దానికి ఒక స్టాంపును కూడా అతికించి ఈ పత్రాన్ని మనం ఇవ్వవలసినటువంటి అవుతుంది. అంటే దాన్నే మనం నమోదు కోసము చెల్లించినటువంటి రుసుము అని అంటాము. ఆ విధంగా నమోదు కోసము ఎంత మొత్తం కట్టమని అన్నారో ఆ మొత్తాన్ని మనం జాగ్రత్తగా చెల్లించి అక్కడ ఒక స్టాంపును కూడా వేయించి దానిని కూడా ఈ 8 రకాల పత్రాలతో పాటు మనం ఇప్పుడు చూడండి ఏ విధంగా అయితే మీరు కాలేజీకి మన అడ్మిషన్ టైంలో మీరు చెల్లించినటువంటి డబ్బులకు మీకు ఒక పత్రాన్ని, మీకు ఒక దాన్ని ఏమంటారు రసీదు అయితే ఇచ్చారో ఆ విధంగానే రసీదు ఇక్కడ కూడా ఉంటుంది. దాన్ని మీరు అక్కడ వ్యవస్థాపకులు రిజిస్ట్రార్కి చూపించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత తన దగ్గర దాఖలు చేసినటువంటి ఈ యొక్క మొత్తం పత్రాలన్నీ కూడా ఇందాక 8 పత్రాలు ప్లస్ ఈ యొక్క రుసుము కట్టించినటువంటి రసీదు, ఇవన్నీ రిజిస్ట్రార్ ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. అతడు అవన్నీ సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందితేనే, ఎక్కడైనా వైలేషన్ అయిందని, ఎక్కడైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్ డివేట్ చేశారని ఒక అసంతృప్తి కనుక ఉంటే వెంటనే అది మార్చమని చెప్పి మళ్ళీ వాళ్ళని పంపించడం జరుగుతుంది. అలా ఈ యొక్క పత్రాలన్నింటినీ కూడా రిజిస్ట్రార్ గారు జాగ్రత్తగా పరిశీలించి అవి సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే కంపెనీ యొక్క వివరాలను తన రిజిస్టర్లో నమోదు చేసుకుంటారు. ఎవరు, కంపెనీ యొక్క రిజిస్ట్రార్ గారు. ఎక్కడుంటారు, ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రంలో ఉంటారు. వారు ఈ యొక్క రిజిస్టర్ ఉంటుంది తన దగ్గర, ఆ రిజిస్టర్లో ఈ యొక్క కంపెనీ పేరు నమోదు చేసుకొని వీరు ఫలానా తేదీన ఈ యొక్క పత్రాలు సబ్మిట్ చేశారు, ఈ యొక్క మొత్తాన్ని కట్టారు అని చెప్పి నమోదు చేసుకుంటారు. ఇక అవన్నీ అయ్యాక తన అధికార ముద్రతో, ఏది కంపెనీల రిజిస్ట్రార్కి ఒక అధికార ముద్ర ఉంటుంది, ఆ అధికార ముద్రతో ఆయన ఏం చేస్తారు, ఒక నమోదు పత్రాన్ని తీసుకొని అదన్నీ ఫిల్ చేసి దాని మీద టైప్ చేసిన తర్వాత దాని మీద ఒక అధికార ముద్ర వేసి సంతకం పెడతారు. అది అప్పుడు ఆ యొక్క సంస్థ వ్యవస్థాపన జరిగింది, రిజిస్ట్రేషన్ అయ్యింది అని చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా తన అధికార ముద్రతో నమోదు పత్రాన్ని జారీ చేసిన తర్వాత ఈ నమోదు పత్రంతో ఆ వ్యాపారి వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు. అయితే ఆ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు ఏ కంపెనీకి వెంటనే వ్యాపారం ప్రారంభించవచ్చు లేదన్నది కూడా చెప్పుకుందాం మనం నెక్స్ట్. అయితే ఈ నమోదు పత్రాన్ని కంపెనీకి ఏమంటారు తెలుసా,
బర్త్ సర్టిఫికేట్ అంటారు. జనన ధృవీకరణ పత్రము అనేది ఉంది చూసారా. మీరు ఏ ఊర్లో పుడితే ఆ యొక్క పంచాయతీ వారు కానీ, మీరు ఒక మున్సిపాలిటీలో పుడితే ఆ మున్సిపాలిటీ ఆఫీస్ వారు కానీ, లేదు మీరు ఒక జీవీఎంసీలో పుడితే అక్కడ జీవీఎంసీ వారు కానీ మనకి ఏం చేస్తారంటే, మనం పుట్టిన తేదీని చూసి ఎక్కడ పుట్టాం ఏమిటో అన్ని గమనిస్తూ వారు ఒక జనన ధృవీకరణ పత్రాన్ని మన పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బర్త్ సర్టిఫికేట్ అంటారు. అతను బ్రతికున్నంత కాలము ఆ సర్టిఫికేట్కి ఎంతో అవసరం ఉంటుంది. అది అక్కడ అవసరమైన చోటల్లా అది ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇది కూడా కంపెనీకి ఒక జనన ధృవీకరణ పత్రం వంటిది, నమోదు పత్రం. ఎందుకని? ఆ నమోదు పత్రం వచ్చిన తర్వాతే అది పుట్టినట్లు కంపెనీ. ఆ నమోదు పత్రం జారీ చేసిన రోజు నుంచే కంపెనీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్, కంపెనీ యొక్క ఇన్కార్పొరేషన్ అయ్యిందని చెప్పొచ్చు. అది అందుకని దీన్ని జనన ధృవీకరణ పత్రము అంటారు. మరి అయితే ఒకసారి ఒక నమోదు పత్రాన్ని జారీ చేస్తే, ఒక కంపెనీల రిజిస్ట్రార్ ఒకసారి కానీ నమోదు పత్రాన్ని జారీ చేస్తే ఇక దానిని ఎవరు కూడా కాదనటానికి వీల్లేదు. కంపెనీ ఉనికిని ఎవరు ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఎందుకని? అన్నీ చూసే వ్యవస్థాపకులు ఎవరు రిజిస్ట్రార్ గారు ఈ కంపెనీకి నమోదు పత్రాన్ని జారీ చేశారు. కాబట్టి ఎవరు దాన్ని కాదనటానికి వీల్లేదు. ఎవరు కంపెనీ యొక్క ఉనికిని అంటే ప్రశ్నించడానికి కూడా అవకాశం లేదు. ఎవరు ప్రశ్నించడానికి కూడా అవకాశం లేదు. అది సో ఈ పత్రము వచ్చిన క్షణము నుంచి వెంటనే కంపెనీ ఏంటి, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఈ యొక్క లోకంలోకి రాగానే మనతో పాటు ఆ యొక్క వ్యక్తికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం వచ్చేస్తుంది. అలాగే నమోదు పత్రం అనే ఒక పత్రం ద్వారా కంపెనీ కూడా ఒక పుట్టుక అనేది వచ్చింది. కాబట్టి ఆ క్షణం నుంచి కంపెనీకి ఏంటి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వము వస్తుంది. దాన్ని న్యాయస్వత్వము అంటారు, లీగల్ ఎంటిటీ. ఆ లీగల్ ఎంటిటీ ద్వారా అది కూడా ఒక వ్యక్తిలాగే ఆ క్షణం నుంచి అనేక రకాల పనులను చేస్తుంది. అది కంటికి కనిపించకపోయినా అఫ్కోర్స్ దాని వెనుక మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళు సంతకాలు పెడతారనుకోండి, అదే వారు కూడా ఉంటారనుకోండి. అది సో ఇది నెక్స్ట్. ఇప్పుడు గమనించండి, మనకి 8 రకాల పత్రాలు ఇచ్చిన తర్వాత మనం నమోదు కోసం రుసుము కట్టాము. ఆ రుసుము కూడా అతను తీసుకున్న తర్వాత అప్పుడు మనకి మన రిజిస్ట్రార్ గారు ఏం చేశారంటే ఒక నమోదు పత్రాన్ని జారీ చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది, మీకు అది తెలిసిందే. నమోదు పత్రం జారీ అయిన వెంటనే ప్రైవేట్ కంపెనీ అయితేనే పరిగెట్టుకుంటూ వెళ్ళి వ్యాపారాన్ని మొదలుపెట్టి వచ్చు. కానీ పబ్లిక్ కంపెనీ అయితే వెంటనే వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉండదు. ఎందుకని? వారు మళ్ళీ ప్రత్యేకించి వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని పొందవలసిన అవసరం ఉంటుంది. ఏంటి వ్యాపార ప్రారంభ ధృవపత్రము అంటే ఈ యొక్క నమోదు పత్రం తర్వాత వీరు వారికి పరిచయ పత్రం జారీ చేసి వారికి పూర్తిగా డబ్బులు వచ్చాయని, కనీస చందా వచ్చిందని తెలియజేస్తూ మళ్ళీ ఇంకో పత్రాన్ని వాళ్ళు ఇస్తారు. అప్పుడు అతనికి ఇంకొక పత్రాన్ని ఇస్తారు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి. దాన్ని మనం వ్యాపార ప్రారంభ ధృవపత్రము అంటాము. ఓకేనా? వ్యాపార ప్రారంభ ధృవపత్రము. అది అప్పుడు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు అనమాట. అది ఇక్కడ మీకు కొన్ని పత్రాలు చూపిస్తున్నాను చూడండి. ఇందాక మన సంస్థాపన పత్రం అన్నాం, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అన్నాము. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఏ విధంగా ఉంటుందో అందులో సైడ్ హెడ్డింగ్స్ అవి ఎట్లా ఉంటాయి ఇక్కడ చూడండి. ఇక్కడ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో మనం ఇక్కడ నేమ్ ఆఫ్ ది లిమిటెడ్ కంపెనీ, సో ఆ పేరు రాసిన తర్వాత దాని యొక్క సంస్థాపన పత్రం ఈ విధంగా ఉంటుందని గమనించి ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ చూడండి ఏమేమి ఉన్నాయో. నేమ్ ఆఫ్ ది కంపెనీ ఉంది, కార్యాలయం, తర్వాత అడ్రస్ ఆఫ్ ది కంపెనీ ఉంది, ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, లిమిటెడ్ లయబిలిటీ ఉంది, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంది, టైప్స్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, మ్యాక్సిమం ప్రైస్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, సబ్స్క్రైబర్ ఆఫ్ ది కంపెనీ ఉంది. ఇలాగ దాదాపుగా చాలా అంశాలు సైడ్ హెడ్డింగ్స్లో ఉంటాయి. వాటన్నిటినీ కూడా వ్యవస్థాపకులు ఫిల్ చేయాలి, చేసి ఆ యొక్క పత్రాన్ని వారికి సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి నమోదు పత్రం, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఎట్లాగా ఉందో. ఇలా ఒక కంపెనీ యొక్క నమోదు పత్రం అధికార ముద్ర వేశారు చూడండి. ఎవరు? ద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పి మహారాష్ట్ర ఎక్కడో. సో ఆ మహారాష్ట్రలో ఒక దగ్గర ఉన్నటువంటి ఆ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ గారు వేశారు. అలాగే అతని పేరు గోవిందన్ ఏదో ఉంది, వి గోవిందన్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అని ఆయన సంతకం పెట్టారు. ఇవన్నీ ఫిల్ చేసి ఆ డేటు అవి కూడా వేసి, రిజిస్ట్రేషన్ డేట్ అవి కూడా వేసి
వాటిని ఇస్తారు. ఈ విధంగా ఉంటుందర్రా ఆ యొక్క నమోదు పత్రము. సో మీకు తెలియడం కోసం అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇంగ్లీష్లో కూడా ఐ హీర్ బై సర్టిఫై దట్ సమ్ ఎస్పిహెచ్ సంచార్ విదర్భ్ సంచార్ నిగమ్ లిమిటెడ్, ఓకే, విఎస్ఎన్ఎల్ సంథింగ్, అలాగే విదర్భ సంచార్ నిగమ్ లిమిటెడ్ అని ఇది ఒక సంస్థ, దాని యొక్క సర్టిఫికేట్ ఆఫ్ కార్పొరేషన్ ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. అలాగే నియమావళి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నియమావళి అంటాము. అది కూడా ఈ విధంగా రాసుకుంటారు. బిట్వీన్ అండ్ ఎవరెవరి మధ్య ఎవరెవరితో ఇక్కడ రాస్తాము. డ్యూరేషన్, కంట్రిబ్యూషన్, వేజెస్, శాలరీస్, అలాగే మేనేజింగ్ పార్ట్నర్స్ వీళ్ళందరితో ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇవన్నీ. సో నియమావళి. సో ఇవి ఒక కంపెనీ యొక్క నమోదుకు అవసరమైన పత్రాలు. అవి అనేక దశల్లో మనం చూసుకున్నాము. వీటన్నిటి మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదా ఈ ఫైల్ నేను షేర్ చేస్తాను, చక్కగా చదువుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. నెక్స్ట్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇన్ టైంలో రండి. తక్కువ మంది వస్తున్నారు, దానికి మూల్యం చెల్లించుకుంటారు అందరూ కూడా. ఇన్ టైం అంటే 2 గంటల కంటే 2 గంటలకు నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మహా అయితే వెయిట్ చేస్తాను. అంతకుమించి గంటలు మధ్యలో అటెండ్ అవుతూ మధ్యలో ఫోన్ చేస్తూ నాకు ఇబ్బంది పెట్టకండి ఎవరు కూడా. మన క్లాస్ మధ్యలో మీరు ఈ విధంగా చేయటం వలన చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతాము. ఏదో చెప్పాలనుకున్నటువంటి మిస్ అవుతాయి ఆ యొక్క మ్యాటర్ అది కూడా. అలాగే పూర్తి స్థాయిలో ఎంతమంది ఉన్నారో అంతమంది రావడానికి ట్రై చేయండి. సో లేకపోతే మీకు ఏం జరుగుతుంది, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, అలాగే జరుగుతుంది, గమనించండి. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు రెగ్యులర్గానే ఉంటుండండి. రాని వాళ్ళ సంగతి ఏం చేయాలో తెలుసు, అలా చేద్దాం. ఓకే, ఇక్కడితో ప్రజెంటేషన్ కంప్లీట్ చేసి నాకు నెక్స్ట్ క్లాస్ కూడా ఉంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సోమవారం నాటికి అందరూ కూడా ఒక సెమినార్ పేపర్తో రెడీగా ఉండండి. అందరూ సెమినార్ పేపర్ రాయండి. అందరూ కూడా 2 పేజీల్లో వైట్ పేపర్లు తీసుకొని లాంగ్ A4 సైజ్ పేపర్లు ఒకవైపు పేజ్ వదిలేసేయండి, ఒకవైపే రాయండి. 2 పేపర్లో మీకు నచ్చిన టాపిక్ ఎంచుకొని రాసుకోండి రెడీగా. అది సెమినార్ పేపరు. దాన్ని నేను ఏ టైంలో చెప్తానో ఒక్కొక్కరికి ఆ టైం ఇస్తాను. ఆ టైంలో చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.